అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రత్యేకమైన విషయాలు రాస్తూ దేవుడు మనకు స్వాతంత్ర్యాన్ని కలుగచేశాడని, ఈ స్వాతంత్ర్యము క్రీస్తు వలన మాత్రమే మనకు కలిగినదని, మీరు మరలా దాస్యమని ఎందులో నుంచి మీరు వచ్చారో అందులోనికి మీరు వెళ్ళక యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా స్థిరంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని యావత్ సంఘానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు యావత్ సంఘాలకి ఈరోజు జారీ చేస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఏ మూలముగా మనము స్వాతంత్ర్యాన్ని పొందుకున్నామో, ఏ రీతిగా స్వాతంత్రులుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో, ఏ విధమైన స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకిచ్చి ఇది గొప్ప స్వాతంత్ర్యమందు మీరు ఆనందించండి అని ప్రభు చెప్తున్నాడో, ఆ విషయాలను గురించి మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఈనాటి క్రైస్తవులు మొదట వారి స్థితి ఎలా ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు వద్దకు చేరిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత వారి స్థితి గొప్పగానే ఎంచబడింది. అది ఢంకా మీద చెయ్యి వేసి చెప్పగలుగుతాం. ఒక పూట తినడానికి గతి లేని పరిస్థితుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభును నమ్ముకుని అనుసరించి అంగీకరించిన తరువాత వారి జీవితాల్లో దేనికి లోటు లేకుండా దేవుడు వారిని పోషిస్తూ ఉన్నాడు. కాకోలంతో తన సేవకులను పోషించిన దేవుడు, ఒక సేవకుని ద్వారా సారేపతి విధవరాలను పోషించిన దేవుడు, ఏ విధము చేతనైనా దేవుడు తన ప్రజలను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనం చూసిన వాక్యాలను గమనించినట్లయితే, స్వతంత్రురాలి వలన పుట్టిన నీవు దాసుడవు కాదు, కానీ నీవు వారసుడవేనని, స్వతంత్రురాలు చేత కుమార్తెగా పిలువబడిన నీ జీవితాన్ని కూడా దేవుడు మలిచి ఆశీర్వాదకరంగా ఎంచాడని, నీవు దాసుడవు కాదు స్వతంత్రుడివేనని, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువును బట్టి, ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి నీవు సంతోషించాలని పౌలు యావత్ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే 5వ అధ్యాయంలో ప్రత్యేకమైన విషయాలు రాస్తూ, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి, ఏ స్వాతంత్ర్యము? దాసి వలన ఒకడును స్వతంత్రురాలు వలన ఒకడు పుట్టినప్పుడు, దాసి వలన పుట్టినటువంటి వాడు వారసుడుగా పిలువబడలేదు, కానీ స్వతంత్రురాలుగా పిలువబడినటువంటి ఆమె నుంచి, అనగా ఏ వాగ్దానము చేత అయితే పిలువబడిందో, ఏ వాగ్దానాన్ని అయితే స్వతంత్రించుకోవడానికి దేవుని వాగ్దానం మీద ఆశ పెట్టుకుందో, ఆ వాగ్దానాన్ని అనుభవించిన స్వతంత్రురాలు కుమారులుగా కుమార్తెరాలుగా పిలువబడిన మన జీవితాలలో దేవుడు మనకు స్వాతంత్ర్యాన్ని కలగచేశాడు. అందుకే నీవు స్వతంత్రురాలు కుమారుడివే, కానీ దాసి కుమారుడవు, దాసి కుమార్తెవు కాదు అని దేవుడు స్పష్టంగా తెలియచేశాడు. తెలియచేయబడిన ఈ మాటను నీవు తూచా తప్పకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వాడవే నీవు ఉన్నావు. అందుకే బైబిల్ సేస్, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను. దేవునికి స్తోత్రం. స్వతంత్రులుగా చేశాడు అంటే, ఒకప్పుడు బానిస పిల్లలాగా, బానిస చేత బానిస బ్రతుకును బ్రతకాల్సిన నీ జీవితాన్ని ఇక బానిసలా కాక స్వతంత్రుడుగా, స్వేచ్ఛాపరుడుగా, దేవుని వారసుడుగా, వారసురాండ్రులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. అందుకే నా దేవుడు స్వాతంత్ర్యాన్ని కలగచేశాడు. ప్రియ సంగమా, ఈ భారతదేశానికి వచ్చిన స్వాతంత్ర్యానికి ఒక పేరుంది. బైబిల్ మనకిచ్చిన స్వాతంత్ర్యానికి ఒక పేరుంది. ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చిందంటే, చరిత్ర అంటారు, భారతదేశానికి వచ్చిన స్వాతంత్ర్యం అట బూర్ల స్వతంత్రం అంట. ఈ బూర్ల స్వతంత్రం అని ఎందుకు పేరు వచ్చిందంటే, అలనాడు బ్రిటిష్ ప్రభుత్వం వారికట ఈ ఆంధ్ర వంటల్లో వండుతూ ఒక బూరును పెట్టారంట. ఆ బూరును తింటున్న బ్రిటిష్ ప్రభుత్వం, ఆ బ్రిటిష్ వారు ఆ బూరుని చూసి, హౌ ఈజ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది లోపలికి ఎలా వెళ్ళిందని అడిగాడట ఆశ్చర్యంగా. బూరు వండిన
ఆ వంటవాడే ఇంత తెలివిగా ఆలోచన చేసి ఇంత తెలివితేటలతో బూరిని తయారు చేశాడే. ఒక వంటవాడికి ఇన్ని తెలివితేటలుంటే యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎన్ని తెలివితేటలు ఉంటాయని చెప్పి వాళ్ళ తెలివితేటలకి జోహార్ చెప్పి స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడట. కాబట్టి దీని ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే మన స్వాతంత్రం ఏం స్వాతంత్రం? బూర్ల స్వాతంత్రం. కానీ ప్రియ సంగమా, ఈ దేశాలకు ఎలాంటి స్వాతంత్ర్యాలు వచ్చినా, ఏ విధమైన స్వాతంత్ర్యముల చేత స్వేచ్ఛాపరులుగా జీవిస్తూ ఉన్న బైబుల్ సేస్ దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యం ఒకటి ఉంది. ఏంటా స్వాతంత్ర్యము? వాగ్దానాన్ని స్వతంత్రించుకునే స్వాతంత్ర్యం. దేవునికి స్తోత్రం. వాగ్దానము ద్వారా దేవుడు మనకి విమోచన కలుగచేశాడు. వాగ్దానము ద్వారా దేవుడు తన మాటను మన జీవితాల్లో నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఈ స్వాతంత్ర్యమును దేవుడు మనకు అనుగ్రహించి క్రీస్తు వలన మనము స్వతంత్రులుగా మార్చబడ్డాం. ఒకప్పుడు ఐగుప్తులో బానిసత్వపు సంఖ్యల చేత నలిగిపోతున్న ఇశ్రాయేలు ప్రజలకు విడిపించే విమోచకుడు కోసం ఎదురు చూస్తున్నప్పుడు మోషేని దేవుడు ఎన్నుకొని వారిని విడిపించాడు, విమోచించాడు. అంతేకాదు ప్రియ సంగమా, యావత్ ప్రపంచానికి కూడా దేవుడు విడుదల కలగచేశాడు. తన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించి మానవాళి పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తంగా మార్చబడ్డాడు. అందుకే నీవు దాసుడుగా ఉండక వారసుడుగా ఉండడానికి పిలువబడ్డావు. నీకు నా దేవుడు స్వాతంత్రతను కలగచేశాడు. అయితే ఈ స్వాతంత్ర్యాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని నీవు సిద్ధపరచుకోవాలనేదే ఈ దినం నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అందుకే ప్రియ సంగమా, దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయక, ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి మనం స్థిరమైన జీవితాన్ని కొనసాగించాలట. తిరిగి మరలా అదే దాస్యమని కాడి కిందకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది, రాశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రిందకు చిక్కుకొనకుడి. దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని మనం చాలా స్థిరంగా నిలుపుకోవాలి. స్థిరంగా నిలుపుకోవడం అంటే చాలా స్థిరంగా దాన్ని కాపాడుకోవాలి. స్థిరంగా కాపాడుకోవడం అంటే గమనించండి, మనం పరుగు పందాల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చామంటే ఆ ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు పొందుకున్న గిఫ్ట్ను బట్టి ఆ గిఫ్ట్ మన జీవితంలో లైఫ్ లాంగ్ ఉండిపోవాలని చెప్పి ఆ గిఫ్ట్ ని మనం అనేకులకు చూపిస్తూ అనేకులకు అది ఆదర్శప్రాయంగా ఉండాలని ఆ గిఫ్ట్ ని చాలా మంది ఏం చేస్తారంటే ఒక సెల్ఫ్ కబోర్డ్ పెట్టి ఆ కబోర్డ్ లో ఆ గిఫ్ట్ ని పెట్టి దానికి గ్లాసెస్ సెటప్ పెట్టి అది చాలా స్థిరంగా ఉండాలని కోరుకుంటారు. గల కారణం ఏంటి? వాళ్ళ ప్రతిభ అనేకులకు తెలియచేయబడాలని. నువ్వు పొందుకుంటున్న ఈ లోకంలో పొందుకుంటున్న ఆ గిఫ్ట్ ని బట్టే అది చాలా జాగ్రత్తగా ఉండాలి, అది చాలా జాగ్రత్తగా అది అనేకులకు ప్రదర్శించబడాలని నువ్వు ప్రత్యక్షపరుచుకుంటున్నావే. నేనంటాను, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యం ఎలాంటి స్వాతంత్ర్యం అయ్యా అంటే నీ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా మరచిపోలేనంత స్వాతంత్ర్యము. దాస్యం అనే కాడి కింద నలిగిపోతున్న నీ జీవితంలో దేవుడు నీకు స్వేచ్ఛను స్వతంత్రతను కలుగచేశాడు. యెషయా గ్రంథం దైవజనుడైన యెషయా 51వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడతాడు. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వారలారా, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడ్డారో మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో ఒక్కసారి మీరు ఆలోచించండి. మిమ్మును కనిన తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి, మిమ్మును కనిన సారా సంగతి మీరు ఆలోచించండి అని ఒక్కసారి మనల్ని ఆలోచించమని చెప్తాడు. ఎందుకు ఈ విషయం మనతో మాట్లాడుతూ ఉంది? నీతిని వెతకుచుండు వారలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారలారా, ఏ గుంటలో నుండి నువ్వు త్రవ్వబడ్డావో నువ్వు ఆలోచించాలి, ఏ బండ నుండి చెక్కబడ్డావో నువ్వు ఆలోచించాలి. ఎందుకు? మొదట నీ స్థితి బహుభయంకరమైన దుర్భర్గం, మొదట నీ స్థితి బహుభయంకరమైనటువంటి వ్యసనకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నీవు చిక్కుకొనకుండా, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏమాత్రం కూడా లొంగిపోయేటువంటి వ్యక్తిగా నీవు ఉండకుండా దేవునికి వారసురాండ్రులుగా ఉండడానికి నీవు పిలువబడ్డావు. ఇక నీవు దాసుడుగా ఉండక స్వతంత్రుడుగా ఉండడానికే నా దేవుడు ఈ స్వాతంత్ర్యాన్ని కలగచేశాడు. నీతిని నీకు ఎవరూ కలగచేయలేదు, నీకు రక్షణ ఎవరూ కలగచేయలేదు, నీ జీవితాన్ని ఎవరూ మార్చడానికి ఇష్టపడలేదు. అంతేకాని ప్రియ సంగమా, అంతేకాదు కానీ నీవు నలిగిపోతూ కూరుకుపోతూ పాతుకుపోతున్న ఆ భయంకరమైన
జిగచగల దొంగ ఊబిలో నుండి కూడా నిన్ను పైకి లేవనెత్తి వారు ఎవరూ లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను లేవనెత్తి నీలో ఉన్న ప్రతి పాపమును కడిగి నిన్ను శుద్ధునిగా చేసి తన బిడ్డగా తన హక్కున నిన్ను చేర్చుకున్నాడు. హృదయం అనే తలుపునొద్దకు నిన్ను పిలిచి నా బిడ్డలారా, నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన పిలుచుకున్నాడు. ఈ స్వాతంత్ర్యం నీకు కలుగ చేశాడు. ఇది గొప్ప స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్రాన్ని కలుగు చేసిన దేవుడు మనము దేవుని పక్షాన ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. ఈనాటి విశ్వాసులు ప్రభువులో స్థిరంగా ఉండలేకపోతున్నారు. స్థిరమైన భక్తిని కొనసాగించలేకపోతున్నారు. స్థిరంగా వారి ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోలేకపోతున్నారు. గల కారణం ఏంటి? స్థిరంగా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? వారు కలిగిన శ్రమలో, శోధనలో, ఇబ్బందులో, ఎదురాడుతూ ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తే భయంకరంగా స్థిరతను కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అది భయంకరమైన పరిస్థితుల వలన స్థిరతను కోల్పోతూ ఉన్నారు. ప్రియ సంగమా, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుని వాగ్దానమందు, దేవుని మాటలయందు నీవు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉంటే ఏం కలుగుతుంది? ఏ విధమైన గాలి వాన అలలు నీ మీదకి వచ్చినా, ఏ విధమైన ఆటుపోటులు నిన్ను సంక్రమించాలని ప్రయత్నం చేసినా, ఏ విధమైన పరిస్థితులు నిన్ను కృంగదీసి బహుభారమైన పరిస్థితిలో నిన్ను దించాలని చూసినా, ఏ విధమైనటువంటి అలజడికి నువ్వు లొంగిపో. ఎందుకు? నీవు కట్టుకున్న నీ ఆత్మీయ జీవితము స్థిరంగా ఉంది. నువ్వు కట్టుకున్న పునాది ఎలా ఉంది అంటే అది ఇసుక మీద కట్టబడిన పునాదిలా కాకుండా బండ మీద, రాతి మీద కట్టబడినటువంటి పునాదిలాగా స్థిరంగా ఉంది. స్థిరమైనటువంటి పునాది నీ జీవితానికి అవసరం. స్థిరమైన విశ్వాసం అవసరం. స్థిరమైన ఆత్మీయత అవసరం. వైదొలిగిపోయి, కంగారు పడిపోయి, ఏదో విధంగా దేవునికి దూరమైపోయేటువంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినా, సాతాను అనేక బాణాలు వేసి నీ విశ్వాసం ఏ విధంగా పడగొడదామనేటువంటి ప్రయత్నాలు నీ మీదకి వచ్చినా, నీవు ఏ విధంగానూ కూడా పడిపోయే వ్యక్తిగా నీ ఉండకూడదు. ఏ విధంగానూ కూడా కంగారు పడిపోయేటువంటి వ్యక్తిగా నీ ఉండకూడదు, కానీ స్థిరంగా ఉండాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, మరలా మీరు దాస్యం అనే కాడి కిందకు చిక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందులో నుంచి వచ్చాం? ఎందులోకి మనం కొనసాగిస్తూ ఉన్నాం? ఏ పాప ఊబిలో నుంచి వచ్చాం? ఏ దొంగ జిగటగల ఊబిలో నుంచి వచ్చాం? ఏ గుంట నుండి త్రవ్వబడ్డాం? ఏ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మనం బయటకు వచ్చాం? ఒకప్పుడు ప్రభువు నమ్ముకోక ముందు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన ఆత్మీయ జీవితాలను పూత పట్టింప చేయగలిగిన వాడే మనము సేవించుచున్న దేవుడని మనం రూఢిగా నమ్మగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియ సంగమా, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఈ స్వాతంత్రంలో మనము స్థిరంగా ఉండాలి. ఇచ్చిన నీతి, ఇచ్చిన రక్షణ, కలగ చేసిన విమోచన, అనుగ్రహించిన నిత్య జీవితం, ఇది శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని మాట మాత్రమే, దేవుని రాజ్యం మాత్రమే స్థిరంగా ఉంటుంది. లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియ సంగమా. కాబట్టి ఇన్ని వాక్యాలు వింటూ, ఇన్ని సంవత్సరాలు నీ భక్తి జీవితంలో ఏ ఆటుపోటులు ఎదురైనా, ఏ శ్రమ ఎదురైనా, నువ్వేమాత్రం కూడా వైదొలిగిపోయేలా కాకుండా స్థిరంగా ఉండడానికి నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకో. మరలా దాస్యం అనే కాడి కిందకు, పాపమనే దొంగ ఊబిలోనికి, ఏ భయంకరమైన పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళక నీ విశ్వాస జీవితాన్ని స్థిరంగా కాపాడుకోవడానికి నిన్ను నీవు సిద్ధపరచుకో. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ధర్మశాస్త్రం యొక్క పరిస్థితిని వివరిస్తూ, ధర్మశాస్త్రమును అనుసరించినటువంటి వారి జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువు వలన వారికి కలిగిన లాభం ఏమీ లేదంట. ధర్మశాస్త్రం వారికి నీతిని కలగచేయలేదట. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని మాత్రమే వారు సిద్ధపరచుకున్నారు. కానీ ధర్మశాస్త్రం అంతా విధించిన విధిని వారు లోబడలేకపోయారట. అందుకే సున్నతిని గురించి, ఆచారబద్ధమైన క్రైస్తవ్యాన్ని గురించి, ఆచారాలుగా పాటించే విశ్వాసుల గురించి కొన్ని విషయాలు చాలా తేటగా రాశాడు. కింద వచనాలు చూస్తే, చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదు. పౌలను నేను మీతో చెప్పుచున్నాను. పౌలు చెప్తున్న సంగతి ఏంటంటే,
సున్నతు పొందిన మీరు మీ ఎడల క్రీస్తు వలన మీకు ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు. అంటే ధర్మశాస్త్రం ఏం నేర్పించిందంటే, ప్రియ సంగమా, ధర్మశాస్త్రం ఏం నేర్పించిందంటే సున్నతి పొందిన వారు దేవుని ప్రజలు, సున్నతిని చేసుకున్న వారు మాత్రమే దేవుని జనాంగంగా ఉండడానికి పిలువబడిన వారని ధర్మశాస్త్రం వారికి నేర్పించింది. దాని ద్వారా ఏమైందంటే అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు కాలంలో శిష్యుల కాలం వరకు మనం చూస్తే వాళ్ళందరూ కూడా, పేతురును కూడా మనం చూస్తూ ఉంటాం, సున్నతి పొందిన వారు మాత్రమే క్రైస్తవులు, సున్నతి చేత నడిపించబడిన వారు మాత్రమే విశ్వాసులు అని సున్నతిని గురించి అబ్రహాము మొదలుకొని ఈ పేతురు వరకు కూడా మనం చెప్పడం మనం వింటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు వచ్చాడో, పౌలు చరిత్ర మనం ఆలోచన చేస్తే సున్నతి అనేది మీరు ఒక ఆచారబద్ధంగా కొనసాగిస్తున్నారు. సున్నతి వలన క్రీస్తును గురించిన మేలేమీ మీరు పొందలేరు. సున్నతిని పొందుకుంటే చాలు, యేసుక్రీస్తు ప్రభువు మమ్మల్ని దీవించేస్తాడు, సున్నతి ఉంటే చాలు, యేసుక్రీస్తు ప్రభు వలన మేము ఆశీర్వదించబడతాం అని మీరు ఆలోచిస్తున్నారేమో. అంతేకాదు, సున్నతి ఉంటే చాలు, ఇక మేము దేవుని బిడ్డలుగా, వారసురాలుగా పిలువబడతాం. అంతేకాదు, ధర్మశాస్త్రము మమ్మల్ని నీతిమంతులుగా ఎంచిందని మీరు కొన్ని విషయాల్లో అపోహపడుతున్నారేమో. ఆలోచన చేస్తే సున్నతి పొందడం వలన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రయోజనాన్ని ఏమీ పొందరట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రైస్తవ్యం అనేది ఎలా అయిపోయిందంటే ఒక ఆచారబద్ధమైన క్రైస్తవ్యం అయిపోయింది. క్రైస్తవ్యము ఆచారబద్ధమైన క్రైస్తవ్యంగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు, కానీ దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించడానికి మాత్రమే దేవుడు నిన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు పిలిచిన పిలుపులో ఆయన స్వాతంత్ర్యాన్ని ఎవరికి కలగచేశాడంటే, ఒక ఆచారబద్ధంగా లేక బాప్తిసం పొందేసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను, సున్నతి పొందేసుకుంటే నేను ధర్మశాస్త్రాన్ని పాటించేసేవాడిని అవుతాను, లేక యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని నేను పాటించక్కర్లేదు, అది కాదు నీకు క్రైస్తవ్యం నేర్పించింది. బైబిల్ నేర్పించేది, ధర్మశాస్త్రం నీకు నేర్పించింది ఒక నీతి మార్గాన్ని నీకు బోధించింది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మంచో, ఏది చెడో నీకు తెలియచేసింది ధర్మశాస్త్రం. అయితే నిన్ను నీతి మార్గం గుండా నడిపించి నీకు నీతిని కలగచేసింది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగలేదని పౌలను నేను రూఢిగా చెప్తున్నాను. అంతేకాదు, ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడమై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా చెప్పుచూ ఉన్నాను. అంతేకాదు, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, వారు దేవుని కృపలో నుండి కూడా తొలగిపోయి ఉన్నారు. గమనించండి, అంటే ఇక్కడ వీరు దేనికి విలువిస్తున్నారు అంటే, ధర్మశాస్త్రం సున్నతి కలిగి ఉండమన్నది, ధర్మశాస్త్రం మమ్మల్ని నీతిమంతులుగా చేస్తానని చెప్పింది అని వారు ఆచారబద్ధమైన క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు చాలా మంది కూడా ఆచారబద్ధమైన క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తారు. దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో మేలు జరిగిపోతుంది, దేవుడి దగ్గరికి వచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే ఏదో గొప్ప కార్యం జరిగిపోతుంది అని నమ్మకంతో వస్తున్నారు. మీ నమ్మకం తప్ప అని నేను చెప్పడం లేదు, అదే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు తప్ప నిజంగా క్రిస్టియానిటీలో ఏముంది, క్రీస్తులో ఏముంది అని క్రీస్తుని వెతకలేకపోతున్నారు. క్రైస్తవ జీవితము ఒక ఆచారబద్ధమైనది కాదు, ఒక నియమ నిబంధనలతో కూడి ఇలాగే చేయాలి, ఈ విధంగానే పాటించాలని నీకు నేర్పించేది కాదు. కానీ యేసుక్రీస్తు మాటలు నీ జీవితానికి నీతిని కలుగచేశాయని, ఆ మాటలు ఎవరైతే విశ్వసిస్తారో, ఆ మాటల యందు ఎవరైతే విశ్వాసాన్ని కొనసాగిస్తారో వారికి నేర్పించే గొప్ప పాఠం. అందుకే ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా అవగోరిన వారట దేవుని కృపకు దూరమైపోతున్నారట. ఎందుకు? ధర్మశాస్త్రం కూడా చెప్పలేదు నేను నీతిని కలగచేస్తానని, నీతి మార్గాన్ని బోధించింది. అందుకే ధర్మశాస్త్రం మనకి ఏమైంది? బాలశిక్షకుడు అయిందట, పెద్ద బాలశిక్ష అయింది. అది మనకి నీతి మార్గాన్ని బోధించింది
తెలియచేసింది. కానీ నీతిని కలుగచేసింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. అందుకే ధర్మశాస్త్రం మనకి రక్షణ కలుగ చేయలేదు, ధర్మశాస్త్రం మనకి నీతిని ఇవ్వలేదు, ధర్మశాస్త్రం మనకి నిత్య జీవితాన్ని కలుగ చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే సమస్తానికి ఆధారమై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు మాటలు యందు విశ్వసించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు అంటున్నారు, ధర్మశాస్త్రము అంతయు ధర్మశాస్త్రము అంతయు బద్ధుడమై ఉన్నంతగా మేము ధర్మశాస్త్రానికి లోబడిన వారము కాము. దేవుని వాక్యానికి మనం లోబడిన వారమై ఉన్నట్లయితే, ఆయన సెలవిచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి నిరీక్షణ కలిగిన వారమై ఉన్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కృప, దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రము మనం ఏమాత్రం కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. స్థిరంగా ఉండాలి, విశ్వాసమందు, నిరీక్షణ యందు. ఏ విధమైన పరిస్థితులు వచ్చినా దేవుని కోసం మనం నిలవబడగలగాలి. ఎందుకు అంటే ధర్మశాస్త్రం మనకి నీతిని తెచ్చిపెట్టలేదు, రక్షణ కలగ చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే విమోచించబడి దేవుని బిడ్డలుగా, దేవుని జనాంగంగా పిలువబడ్డాం. దేవుని జనాంగంగా పిలువబడిన మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే అధ్యాయంలో చివరి వచనాన్ని మనం చూస్తే చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. 13వ వచనాన్ని చూడాలి. సహోదరులారా, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. గమనించండి అమ్మా, మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదే పౌలు చెప్పిన మాటే, నా సొంత మాట కాదు. పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు మనందరికీ ఏం కలుగచేశాడు? స్వాతంత్ర్యం కలుగచేశాడు. అనగా స్వేచ్ఛ ఇచ్చాడు, స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఎవరు ఏదైనా ఆలోచించవచ్చు, వారి ఆలోచనల ప్రకారంగా వారు కొనసాగించవచ్చు, జరిగించవచ్చు అనే స్వేచ్ఛ, స్వతంత్రత అది దేవుని కృపణ వల్ల మనకు కలిగింది. అయితే దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దేవుడు కలుగచేసిన ఈ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువుగా చేసుకొనక, శరీర కార్యాలకు హేతువుగా చేసుకొనక, దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని దేనికోసం ఉపయోగించాలట? ప్రేమ కలిగిన వారమై ఒకనినొకడు దాసులై ఉండడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలట. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా మందికి ఏమర్థమవుతుందంటే, దేవుడు మనకి స్వాతంత్రాన్ని కలగచేశాడు కాబట్టి మనము స్వాతంత్రులము, మనం ఏం చేసినా చెల్లిపోతుంది, ఏం చేసినా అడిగేవాడు ఎవడు లేడు, ఏం చేసినా మనల్ని పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఎందుకు? దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అలా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రం శరీర క్రియలకు కారణం కాకుండా చూసుకోవాలట. అంటే శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి కారణం కాకుండా చూసుకోవాలట. శరీర ఇచ్చలను ప్రేమించడానికి కారణం కాకుండా చూసుకోవాలట. ఇప్పుడు నాకు స్వాతంత్రం కలుగచేశాడని చెప్పి ఎవడైనా వాడికి నచ్చినట్లుగా వాడి జీవితాన్ని కొనసాగించుకుంటే ఏమవుతుందో తెలుసా? దాని పర్యవసానము పాపానికి వచ్చే జీతం మరణం. దాని పర్యవసానం ఏంటంటే స్వాతంత్రం కలుగచేశాడని ఒకరు ఆశ కలిగి ఉంటారు. ఈ ఆశ ఎలా అవుతుందంటే ఆ ఆశ కాస్త దురాశగా మారుతుంది. దేవుని లేఖనం సెలవిస్తుంది, దురాశ గర్భాన్ని ధరించి పాపమును కన్నప్పుడట పాపం పరిపక్వమై అది మరణాన్ని కంటుంది. అంటే దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రము శరీర కోరికలను తీర్చుకోవడానికి, శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడానికి, శరీరానుసారంగా ప్రవర్తించడానికి నీవు దానికి కారకుడుగా ఉండకూడదట. దేవుడు నాకు ఇచ్చిన ఈ స్వాతంత్రం దేవుని కోసం నిలవబడ్డానికి, ప్రేమను కలిగి జీవించడానికి, ప్రేమ కోసం పరితపించడానికి, ఒకనియందొకడు దాసులుగా ఉండడానికి, ఒకరినొకడు ప్రేమించడానికి. యేసుక్రీస్తు ప్రభు నూతన నిబంధన గ్రంథంలో ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అనగా 2 ఆజ్ఞలు ఇచ్చాడు అనుకో. మొదట నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి, నీ దేవుడిని ప్రేమించాలి, యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఏంటి నీ పొరుగువాన్ని ప్రేమించడము? ఏ విధంగా నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించగలుగుతావు? దేవుని లేఖనం సెలవిస్తుంది, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒకనియందొకడు దాసులుగా ఉండడానికే దేవుడు నిన్ను పిలిచాడు, ఒకనికొకడు లోబడ్డానికే దేవుడు నిన్ను పిలిచాడు. అందుకే
ఈ స్వాతంత్రము దేవుడు శరీర క్రియలకు లోబడ్డానికి దేవుడు నిన్ను పిలవలేదు. శరీర క్రియలను నెరవేర్చుకోవడానికి ఈ స్వాతంత్రం కారణం కాలేదు. ఈ స్వాతంత్రం దేనికి కారణమైందంటే యేసుక్రీస్తు ప్రభు నీకు అనుగ్రహించిన ప్రేమ ఎంత గొప్పది, ఆ ప్రేమను కలిగి అనేకులను ప్రేమిస్తావని, ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్ని అనేకులకు చూపిస్తావు. ఒకనికి ఒకడు దాసులై ఒకరినొకడు ప్రేమించి ఒకడినొకడు గొప్ప చేసుకుంటూ ఒకడిని ఒకడు హెచ్చించుకుంటూ, నాకంటే నీవు గొప్పోడురా, నీకంటే నేను గొప్పోడురా, మనిద్దరి కంటే మనల్ని ప్రేమించిన దేవుడు గొప్పవాడురా అని ఒకని యందు ఒకడు దాసులుగా ఉండడానికి దేవుడు మనకి స్వాతంత్రం కలగచేశాడు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల విషయంలో చిన్నపిల్లలుగా ఉన్నంతసేపు పిల్లల్ని అల్లారుముద్దుగా గారాభంగా పెంచుతారు. వారు చెప్పు చేతుల్లో నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. వన్స్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కాలేజీ సెక్షన్కి వచ్చేసరికి పిల్లలు వారు కొంచెం ఏమిస్తారంటే స్వేచ్ఛ ఇస్తారు. ఇప్పటి వరకు కొంచెం నా కట్టుబాట్లతో నడిపించాను రా, నా కట్టుబాట్లతో పోషించాను రా, కొంచెం నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా, కొంచెం జాగ్రత్తగా, నీకు నచ్చినట్లుగా కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండి, కొంచెం ఫ్రీడమ్ గా ఉండి బండి కొనిపెట్టమంటావా లేకపోతే మరొకటి కొనిపెట్టమంటావా అని చెప్పి కొంచెం స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తారు. ప్రియ సంగమా గమనించండి. అయితే ఈ స్వాతంత్ర్యాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు అంటే, మా మమ్మీ మా డాడీ నాకు బండి కొనిచ్చారు, లేక నేను అడిగిన దాన్ని నాకు కొనిచ్చారు కాబట్టి యూ హ్యావ్ ఫ్రీడమ్, నేను ఏం చేసినా చెల్లిపోతుంది, ఏం చేసినా జరిగిపోతుందని వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చిన స్వాతంత్రం వారు దేనికి ఉపయోగిస్తున్నారంటే, వారు శరీర కోరికలను తీర్చుకోవడానికి, శరీర ఆశలను తీర్చుకోవడానికి. పోలేరా నీకు పనికొస్తుందని చెప్పి ఒక బండి కొనిచ్చి, ఇదిగోరా నీ బర్త్డే గిఫ్ట్ అంటే, వీడు పనికొచ్చేదానికి బండి వాడతాడు, పనికిరాని దానికి బండి వాడతాడు. వీడు బయటికి వెళ్ళాలంటే జస్ట్ ఒక్క 5 నిమిషాలు నీ పని, ఆ పని ముగించుకోవడానికి వీడికి ఏం అలవాటైపోయిందంటే బండి అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ లో బండి తొక్కేటప్పుడు ఎలా ఉంటుందంటే, అరే చాలా జాగ్రత్తగా తొక్కుతాడు, 30-40 మాక్సిమం 50 ఆ రేంజ్ లో నడుపుతాడు. ఎప్పుడైతే వీడికి బండి వచ్చేస్తుందో ఇంకా స్వేచ్ఛ స్వతంత్రంగా ఉండాలని చెప్పి అక్కడ మొదలెట్టిన బండి విత్ ఇన్ 1 minute లో వచ్చేస్తాడు. ఈ స్వేచ్ఛను వాడు ఎలా ఉపయోగించున్నాడంటే వాడికి నచ్చినట్లుగా ఉపయోగిస్తున్నాడు. నేను అంటాను తల్లిదండ్రులు మనకు స్వేచ్ఛ స్వతంత్రతలు ఇచ్చారంటే దానిని మనం ఏ విధంగా కాపాడుకోవాలంటే, మనకు రే నువ్వేం చేసినా కరెక్ట్రా అని అనేంతగా ఉండాలి అంటే ఆ స్వేచ్ఛని, ఆ స్వతంత్రతను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, వినియోగించుకోవాలి. నేనేం చేసినా మా మమ్మీ ఏమనట్లేదు, నేనేం చేసినా మా డాడీ ఏమనట్లేదంటే నేను విత్ ఇన్ ద లిమిట్, నాకు వేసిన లిమిట్ లోనే నేను ఉంటున్నాను. నాకు స్వేచ్ఛ ఇచ్చిన దాన్ని నేను మిస్యూజ్ చేసుకోవడం లేదు, నిర్లక్ష్యంగా ఉంచుకోవడం లేదు. కానీ ఈ స్వేచ్ఛను, ఈ స్వతంత్రతను నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నానని ఇచ్చిన స్వేచ్ఛను, స్వతంత్రతను నువ్వు కాపాడుకుని తల్లిదండ్రులకు లోబడినట్లుగా ఉన్నట్లయితే ఇంకా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంకా గొప్ప స్వాతంత్రం కలగచేస్తారు. ఇచ్చిన స్వాతంత్రం కొంచెం, ఒకవేళ ఇచ్చిన స్వాతంత్రం కొంచెం, నువ్వు చేసేది ఇంత అయితే ఏం చేస్తారు, బండి లేదు ఏమీ లేదు అని కాళ్ళు ఇరక్కొట్టి మూలన పడేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఇచ్చిన స్వాతంత్రం కొంతే, కానీ వాళ్ళు తీసుకునే స్వాతంత్రం చాలా ఎక్కువ. నేనంటాను దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం దేనికోసం ఉపయోగించాలి అంటే ప్రేమ కలిగి జీవించడానికి ఉపయోగించాలి, ఎదుటి వారిని ప్రేమించడానికి ఉపయోగించాలి, ప్రేమ యొక్క తత్వాన్ని అనేకులకు బోధించడానికి ఉపయోగించాలి, క్రీస్తులో ఉన్న ప్రేమ యొక్క మాధుర్యాన్ని ఒక మాదిరిగా చూపించడానికే దేవుడు మనకి స్వాతంత్రం కలగచేశాడు. అమ్మా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు వలన మనము స్వతంత్రులుగా చేయబడ్డామట. దేవునికి స్తోత్రం. ఎవరి వలన? ఆయన లేకపోతే ఈ స్వాతంత్రం లేదు. అమ్మా, ఆయన లేకపోతే ఈ స్వేచ్ఛ, ఈ ఆనందం, ఈ సంతోషం లేదు. అందుకే సిలువను గురించిన వార్త నశించే వారికి వెర్రితనము, కానీ రక్షించబడిన నీకు నాకు అదొక బలమైన శక్తి. గల కారణం ఏంటి? ఆ సిలువ, ఆ రక్తము, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమే మన జీవితాల్లో బహుధైర్యంగా నిలవబడ్డానికి ఆధారమైంది. ప్రియ సంగమా, దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడంటే నీకు నచ్చినట్లుగా ఉండడానికి కాదు, నీకు తోచినట్లుగా ఉండడానికి కాదు. ఏం చేయడానికో తెలుసా? అక్కడ రాశాడు, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యము, చదవమ్మా, స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతు చేసుకొనక, అంటే
నీ శరీర క్రియలకు నచ్చినట్లుగా కారణం కాకుండా, శరీర క్రియలను జరిపించుకోవడానికి ఈ స్వాతంత్రం కలగచేశాడని నీ శరీర కోరికలను తీర్చుకునేవాడిగా కాకుండా, దేవునికి ఇష్టడుగా ఉండడానికి, అనగా ప్రేమ కలిగి జీవించడానికి, ఒకనియందొకడు దాసులుగా ఉండి దేవుని వాక్యాన్ని, దేవుని మాటను నెరవేర్చడానికే దేవుడు మనకి ఈ స్వాతంత్రం కలగచేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మన జీవితాలు క్రీస్తులో స్వాతంత్రులుగా మార్చబడ్డాం. క్రీస్తులో స్వతంత్రులుగా మార్చబడిన మన జీవితాల్లో లోకము చేత నడిపించబడ్డానికి ఇష్టపడకూడదు. లోకము చేసే స్వాతంత్రపు పనుల కోసం ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రం ప్రేమను పొందడానికి, ప్రేమను కలిగి జీవించడానికి, ఆ ప్రేమను అనేకులకు పంచడానికే ఈ స్వాతంత్రాన్ని కలిగచేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిన్ను రక్షించేవారు, నిన్ను కాపాడేవారు, నిన్ను ఆదుకునేవాడు, ఆదరించేవారు ఎవ్వరూ లేనప్పుడు యేసుక్రీస్తు కృప మాత్రమే నిన్ను ఆదరించిందండి. అందుకు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఒక చక్కటి మాట రాయబడింది. ఆ వచనాలను మనం చూస్తే 5వ వచనం చూడండి. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాం. దేని ద్వారా ఎదురు చూస్తున్నామట? ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా. దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రము ఏం కలుగ చేస్తుందని మనం ఎదురు చూస్తున్నామో తెలుసా? ఏం కలుగ చేస్తుందో ఎదురు చూస్తున్నామో తెలుసా? ఆత్మ కలుగ చేస్తుందని కాదు, ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నామట. ఏం కలుగు చేస్తుందని? విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమవుతుందన్నాడు. దేవునికి స్తోత్రం. దేని ద్వారా ఎదురు చూస్తున్నా అంటే, మొదట దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే విశ్వాసమందు నిలకడగా ఉండేలా చేస్తుంది. ఈ విశ్వాసం మనకి ఏం కలుగ చేస్తుంది? నీతిని కలుగ చేస్తుంది. ఈ నీతి మనకి ఏం కలుగ చేస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, మొదట విశ్వాసము, తద్వారా నీతి, తద్వారా నిరీక్షణ, తద్వారా దేవుని నిత్య జీవం అనగా వాగ్దానం మనం స్వతంత్రించుకోవడానికి ఆధారమైంది. దేవుని వాగ్దానం మన జీవితంలో స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ స్వాతంత్ర్యం, అనగా దేవుడే ఆత్మే దేవుడు. ఆత్మ మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్రం మనం దేనికోసం ఎదురు చూడాలంటే, విశ్వాసం వలన కలిగే నీతి వలన కలిగే నిరీక్షణ మన జీవితాల్లో బహుబలమైన గొప్ప కార్యాలను రుచి చూస్తుందని, దేవుని కోసం ఎదురు చూసేటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించేలా చేస్తుందని ఈ స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకు కలుగచేశాడు. ఈ స్వాతంత్రాన్ని మనం నిర్లక్ష్యంగానో, లేక మనకి నచ్చినట్లుగానో, లేక శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడానికో దేవుడు మనకి స్వాతంత్రాన్ని కలగ చేయలేదు. కానీ దేవుని ప్రేమను కలిగి జీవించడానికి, దేవునికి ఇష్టలుగా, దేవునికి వారసులుగా, దేవునికి వారసురాండ్రులుగా కలిగి జీవించడానికే దేవుడు మనకి స్వాతంత్రాన్ని కలగ చేశాడు. దేవునికి స్తోత్రం.